పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడీ పదవి కన్ఫ్యూజ్గా మారింది. పాడా ఏర్పాటై ఏడాది గడిచింది. ఇప్పటి వరకు 8 మంది పీడీలు మారారు. దాంతో పిఠాపురంలో ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి పాడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ను ఇన్ఛార్జ్ పీడీగా నియమించి పాలన మొదలుపెట్టారు. ఉద్యోగులను సైతం డిప్యుటేషన్పై ఇతర శాఖల నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న చైత్ర వర్షిణిని నియమించారు. అయితే ఆ తర్వాత ఆమె తరచూ సెలవులు పెట్టడంతో బదిలీ చేశారు. దాంతో కొన్ని రోజులు ఇన్ఛార్జ్ పీడీలతో నెట్టుకొచ్చారు. ఈ నెల 17న రెగ్యులర్ పీడీగా భవానీ శంకర్ను ప్రభుత్వం నియమించింది. రెగ్యులర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రావడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన పైన బదిలీ వేటు పడింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న శివరాం ప్రసాద్ను పీడీగా అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ తరచూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. అందుకే డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా అధికారులు నిర్ణయాలు తీసుకునేందుకు పాడా ఏర్పాటు చేశారు. పాలనా పరంగా పొలిటికల్గా కోఆర్డినేట్ చేయడానికి జనసేన తరపున 5 మెన్ కమిటీ ఉంది. అదే అసలు సమస్యకు కారణమైందన్న చర్చ జరుగుతోంది. ఆ 5గురు మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీలోనూ ఇటు పాలనలోనూ గజిబిజిగా మారింది. ఒకరు చెప్పిన ఆదేశాలు మరొకరికి నచ్చవు. అందుకే ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా వచ్చిన వాళ్లు ఇక్కడ ఉండడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తోంది. మరోవైపు కూటమిలో టీడీపీ, జనసేన ఎవరి వర్గాలు వారివి అన్నట్లు ఉంటుంది. 2 పార్టీలను సమన్వయం చేయడానికి అధికారులకు కూడా కత్తిమీద సాముగా మారింది. ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరి మాట వినాలో తెలియదు. ఒకరిద్దరు అధికారులు స్వయంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పాడా పీడీగా ఛార్జ్ తీసుకున్నారు. కానీ వారిపై అవినీతి ఆరోపణలతో పక్కన పెట్టేస్తున్నారు. అధికారులపై డిప్యూటీ సీఎంకు సరైన ఫీడ్బ్యాక్ ఉండడం లేదా, సమర్థవంతమైన అధికారులను ఎందుకు నియమించడం లేదని జనసేనలోనే చర్చ జరుగుతోంది. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడీ పదవి 3 నాళ్ల ముచ్చటగానే మారిపోతోంది. కారణాలు ఏమైనప్పటికీ ఆ సీట్లో కూర్చోవడానికి మాత్రం ఎవరూ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. కొందరు అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లు పీడీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ తర్వాత వ్యవహారం రచ్చగా మారడంతో తప్పించాల్సి వస్తోంది.